నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను మహేశ్వరి హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం కుర్చీలో కూర్చోను అన్న అరవింద్ కేజ్రీవాల్ ఆదిలాబాద్ లో మిడ్ డే మీల్స్ అవస్థలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు మర్చిపోయిందని విమర్శలు గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్న అధికారులు 11 కిలోల గంజాయి పట్టివేత పక్కా సమాచారంతో పట్టుకున్న శ్రీకాకుళం పోలీసులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో అరెస్ట్ అయి జైలుకి వెళ్లినా సరే ముఖ్యమంత్రి పదవికి మాత్రం ఎట్టి పరిస్థితులను రాజీనామా చేయవద్దని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్న ఆయన తాజాగా బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఉదయం ఆయన తొలిసారి పార్టీ కొత్త హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై సూచనలు చేశారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై చర్చించారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి ఆయన పార్టీ రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తారు అని ఆప్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా ఉన్న మనీష్ సిసోడియాను తిరిగి కేబినెట్లోకి తీసుకోవడమే మొదటి ప్రాధాన్యంగా ఉంటుందని పేర్కొన్నారు. నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయితీ పరుణ్ణి అనుకుంటే ప్రజలు నాకు ఓటేస్తారు. అప్పుడు నేను సీఎం సీటులో కూర్చుంటా, లేదంటే లేదు అని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మరో 2 రోజుల్లో సీఎం పదవికి తాను రాజీనామా చేస్తాను అని, తర్వాత పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తుందని, ఆ తర్వాత సీఎం పేరును నిర్ణయిస్తుందని కేజ్రీవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మెస్ ఛార్జీల చెల్లింపులో సర్కారు జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి నిత్యావసర సరుకులను సమకూర్చుకుంటున్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆదిలాబాద్ జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 677 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 60,000కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి సుమారు 6,000కు పైగా కార్మికులు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే కార్మికులే నిత్యావసర సరుకులు సమకూర్చుకొని విద్యార్థులకు వండి పెట్టాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి విద్యార్థులకు అన్నం వండి పెడుతున్నారు. నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉండగా తీసుకువచ్చిన డబ్బుకు వడ్డీ మీద వడ్డీ పడి కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బిల్లుల కోసం వామపక్షాల ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విధులు బహిష్కరించి సమ్మెబాట పడుతున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉండగా కోడిగుడ్లు, కూరగాయలు, ఇతర ఖర్చుల బాధ్యత వంట కార్మికులకు అప్పగించారు. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ₹5.45, ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ₹8.17 చొప్పున చెల్లిస్తుంది. మెనూ ప్రకారం వెజ్ బిర్యానీ, కిచిడీతో పాటు రోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వారంలో 3 రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు ₹5 ఇవ్వగా కార్మికులు బయట మార్కెట్లో 6 నుంచి ₹7 చెల్లించి కొనుగోలు చేస్తూ ఉండగా ఒక గుడ్డుపై ₹2 నష్టం చవిచూస్తున్నారు. వంట సామాగ్రి ధరలు పెరగడంతో పెట్టిన పెట్టుబడి రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం కాలం నుండి పోరాటాలు ఏకృషి పిలుపు వివరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఇచ్చేటట్టు వంటి వేతనాలు కోడిగుడ్ల బిల్లులు, అదేవిధంగా వాళ్ళకు వర్కర్లకు ఇచ్చే వేతనాలు, అదేవిధంగా వాళ్ళకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ₹1000, రాష్ట్ర ప్రభుత్వం ₹2000 ఇచ్చేది. అది కూడా సరిగ్గా ప్రతి నెల రాకపోవడం వాళ్ళకు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే చెల్లించాలనే దాంతో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోడిగుడ్లు పెట్టాలనే దాంతో 3 వారాలు కోడిగుడ్లు పెట్టాలనే దాంతో చెప్పడం జరుగుతుంది. ఆ కోడిగుడ్ల బిల్లులు ఇంతవరకు 5 నెలల కాలం అనేది వాళ్ళకు పెండింగ్లో ఉంది.
ఈ మెనూ ప్రకటించాలని, మెనూ ద్వారా పెట్టాలనే దాంతో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మెనూ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకు వేతనం పెంచాలి. ఈ కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఒక కోడిగుడ్డు కొనాలంటే ₹6 నుంచి ₹6.50 పలుకుతా ఉంది. వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది ₹5 ఇచ్చేది. ఇది ఎక్కడ న్యాయం అనే దాంట్లో ఈ కోడిగుడ్లు పెట్టకపోతే కార్మికులకు మరి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, తొలగిస్తామనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇది అన్యాయమైన దాంతో చెప్పడం జరుగుతుంది. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం ₹1000 చెల్లిస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2000 చెల్లిస్తోంది. కనీస వేతనం పెంచడంతో పాటు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో కార్మికులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనం 10,000కు పెంచుతాము అని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా కార్మికుల ఊసే ఎత్తడం లేదు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనంతో పాటు బిల్లులు చెల్లించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా బిల్లులు రాకపోవడంతో వామపక్షాల ట్రేడ్ యూనియన్లు ఏఐటీయూసీ, సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో సైతం కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. రోజు పిల్లలకు వండి పెట్టాలంటే బాగా కష్టమవుతుంది. మళ్ళీ పప్పు రేటు పెరిగింది, సరుకుల రేట్లు అన్నీ పెరిగినాయి. మేము ఎక్కడో తెచ్చి పెట్టాలా? మాకు జూన్ ఉండాలి, ఇప్పుడు బిల్లులు లేవు, ఏం లేవు. గుడ్లు మరి కంపల్సరీ మాకు వారానికి 3 సార్లు పెట్టాలా. సోమవారము, బుధవారము, శుక్రవారము, మరి వారానికి 3 సార్లు ఇట్లా గుడ్లు పెట్టాలంటే గుడ్డు మాకు ప్రభుత్వము ₹5 ఇస్తుంది. మాకు ఇక్కడ బయట కొనుక్కుంటే ₹6, మాకు పడుతున్నది. ఇంకా ₹50 మేము లాస్ అవుతున్నాం. మరి గవర్నమెంట్ ఇట్లా మమ్మల్ని ఇట్లా లాస్ చేస్తుంది. గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని చూడాలి కదా. మాకు ఇంతగానో లాస్ అవుతుంది. మన ప్రభుత్వము కొంచెం మా తరపున మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మేము బలంగా ఉన్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మేము 10,000కు రాగానే మీకు ₹10,000 జీతాలు పెంచుతామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఆ జీతాల టాపిక్ లేదు. మా గురించి ఏమీ టాపిక్ తీసుకొస్తలేరు. ముఖ్యమంత్రి గారిని దయచేసి మా మిడ్ డే మీల్స్ గురించి ఆలోచించి మాకు ఒక నిర్ణయం తీసుకొని మాకు సరైన న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకోకపోతే మేము దసరా అయిన తెల్లారి నుండి మొత్తం కంప్లీట్ బంద్ చేయాలని, వంటలు ఏ స్కూల్లో చేయొద్దని అనుకుంటున్నాం. మరి మేము మా కార్మికులము అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం మొన్న మీటింగ్లో. మొత్తాన్ని కంప్లీట్ బంద్ చేయాలని అనుకుంటున్నాం. కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ శిల్పానగర్ దగ్గర ఉన్న వక్ఫ్ బోర్డులో నిర్మించిన వాటిని కూల్చివేతకు అధికారులు సమాయత్తమయ్యారు. అయితే బిల్డింగ్స్ కూల్చకుండా స్థలం కొన్న యజమాని బిల్డింగ్ పైకెక్కి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. బిల్డింగ్ పై నుంచి తన 5 ఏళ్ల చిన్న కుమారునితో అలాగే తన ముసలి తండ్రితో మందు తాగి చావడమా లేక పైనుండి దూకడంతో తప్ప తమకు వేరే దారి లేదు అని వారు వాపోతున్నారు. ఈ స్థలాన్ని డబ్బులిచ్చి కొన్నామే తప్ప ఎవరి దగ్గర అక్రమంగా లాక్కొని బిల్డింగ్ కట్టలేదు అని వాపోతున్నాడు ఆ బిల్డింగ్ యజమాని. తమ బిల్డింగ్ ని కూల్చివేయకుండా మంత్రి హామీ ఇస్తే తప్ప కిందికి దిగము అని భీష్మించుకొని కూర్చున్నారు. ఒకవేళ మంత్రి హామీ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే సాయిబులు అమ్ముతారు, సాయిబులే వడగొట్టిస్తుంటే మేము ఏం సార్ ఎట్లా బతకాలి సార్? దొంగతనంగా తీసుకున్న ఆస్తి కోసం అది కూడా నేరమే. తీసుకోలేదు మేడం, మేము ఒరిజినల్ డబ్బులు పెట్టి కొన్నాం మేడం. దొంగతనం ఎక్కడ తీసుకున్నాము? ఏమైనా మీ కాడ నుండి లాక్ చెట్టు 10 లక్షలు అమ్మినారు కదా మేడం. మీరే అన్ని మాట్లాడుతున్నారు. దొంగతనం తీసుకొని దొంగతనంగా వేయలే మేడం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీరి నుండి గంజాయిని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నం నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేష్ గౌడ, జి మధు ఒరిస్సాలో గంజాయిని కొని కర్ణాటకకు తీసుకుని వెళ్తున్న క్రమంలో పక్కా సమాచారం మేరకు జరిపిన సోదాలలో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుండి గంజాయిని 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు
నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ చిన్నంనాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 వ్యక్తులు గంజాయితో ఒరిస్సా నుండి వస్తున్నారని ఇన్ఫర్మేషన్పై ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎన్ రాజేష్ గౌడ్ మరియు జి మొదలు వాళ్ళ బ్యాగుల్లో తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 11.07 కేజీల గంజాయితో పట్టుబడినారు. వారు ఒరిస్సాలో గల కందమాల్ డిస్ట్రిక్ట్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకువెళ్తూ ఇక్కడ పట్టుబడ్డారు. వాళ్ళపై కేసు కట్టి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టి పీడించే క్యాన్సర్లాగా తయారైంది. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒరిస్సా నుంచి కందమాల్ గజపతి డిస్ట్రిక్ట్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు, కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు, కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది, కానీ తీసుకెళ్తున్న వాళ్ళపై ఇచ్చాపురం పోలీసులు ఇక నిఘా అనేది గట్టిగా పెట్టడం జరుగుతుంది. దీనికోసమనే ఇచ్చాపురం బోర్డర్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా తేజోవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరపు నుండి అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశాము అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా వినాయక ఘాట్ వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా కర్నూలు నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం దాదాపుగా కర్నూలు నగరంలో 2000 విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నగరంలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా గణేష్ ఉత్సవ కమిటీ వారు ప్రజలను ప్రోత్సహించాలి అని మంత్రి ఉత్సవ కమిటీ వారికి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ఇరిగేషన్, R&B, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తాము అని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంతే గౌరవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు కూడా సహకరించాలన్నారు. నిమజ్జనం జరిగే వినాయక ఘాట్ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 4 ప్లాట్ఫారంలు, 8 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం దాదాపు 26 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని మండావారిపేటలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముందు నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయగానే ఆర్టీఓ అచ్యుత్ అంబరీష్ గ్రామస్తులు మాట్లాడగా చర్చలు విఫలం కావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. స్థానిక ఎమ్మెల్యే రావాలి అంటూ నిరసన చేయడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాము కాలనీ అభివృద్ధికి పొలాలు ఇచ్చాము కానీ డంపింగ్ యార్డుకు ఇవ్వలేదు అని, తమ గ్రామంలో డంపింగ్ యార్డు పెడితే గ్రామస్తులందరూ పురుగుమందు డబ్బాలతో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసులు గ్రామస్తులతో చర్చించడంతో తాత్కాలికంగా తమ ఆందోళన నిలుపుదల చేస్తున్నామని, డంపింగ్ యార్డు తమ గ్రామంలో పెడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు. గవర్నమెంట్ గత ప్రభుత్వం వైసీపీలో శాంక్షన్ అయింది. అది మేము ఖండించాము. మాకు ఇళ్ల మధ్యన వద్దు అని. మాకు కనీసం ఇళ్ల నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇచ్చిన స్థలాల్లో ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి, మేము దానికి అభ్యంతరం పెట్టాం. మాకు మాత్రం ఇక్కడ వద్దు. ఇక్కడ 2 పంటలు శుభ్రంగా పండి పంట పొలాలు ఇవి. ఇట్లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేము నిరాకరించాము. ఈ దృష్టిని ముందు మేము గత ప్రభుత్వాన్ని అడిగి వ్యతిరేకించి మేము అప్పుడు కూడా ర్యాలీలు చేయడం జరిగింది. తర్వాత నాయకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాయకర్ గారు కూడా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా చేస్తాం, మీరు ఏం కంగారు పడొద్దు అని అన్నారు. మేము అదే రీతిగా ఆయన వెనకాలండి ఆయన దగ్గరుండి గెలిపించుకున్నాము. ఇవాళ ఆయనే మాకు 4 ఎకరాలు ఇక్కడ శాంక్షన్ అయిందని
మీడియా ముందు వెల్లడించారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు ఏమైనా సరే ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ ఏదన్నా ఇస్తానని కరాఖండిగా చెప్తే మట్టుకి మా ప్రజలందరూ, మా ఊరు ప్రజలందరూ ఎంతకైనా వెళ్తాము, ఏదైనా ఖండిస్తాము. మేము పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో మేము ఈయన నెగ్గించుకున్నాం. ఈయన అన్నీ మాకు చేసి పెడతానని అన్ని రకాలుగా హామీ ముందే ఇచ్చారు. ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ నిషేధించకపోతే మాత్రం మా ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తాము. అవసరమైతే పురుగుల మందులు తాగడానికి కూడా సిద్ధపడతాము. మరి ఇది మాది చిన్న గ్రామం. ఆ గ్రామంలో మట్టికి డబ్బింగ్ యార్డ్ కొందామని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మా చిన్న గ్రామంలో 100 మందిలో 90 మందికి నీరసాల కింద ఉండే 10 మంది పోకుండా. అది కాబట్టి దయచేసి మా ఊరు మట్టికి డబ్బింగ్ యార్డ్ మట్టికి రావద్దు. వస్తే మట్టికి మా ఆడవాళ్ళు, మా మగవాళ్ళు మొత్తానికి అందరూ ఆత్మహత్య చేసుకున్నారు సిద్ధంగా ఉన్నాండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం పెద్దలంక గ్రామానికి చెందిన కుసుమ విజయ నిర్మల దివ్యాంగురాలపై అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిర్మల నర్సాపూర్ రూరల్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటికే 3 రోజులు గడిచినా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో దివ్యాంగురాలకి న్యాయం జరగాలి అని నర్సాపురం నియోజకవర్గ మదర్ థెరెసా దివ్యాంగుల సంక్షేమ ఆధ్వర్యంలో ధర్నా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక రూరల్ స్టేషన్ దగ్గర బైఠాయించారు. రూరల్ ఎస్ఐ దోషుల్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేస్తాను అని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి దివ్యాంగులు పాల్గొన్నారు. లక్షవారం సాయంత్రం నేను మా అబ్బాయిని జర్మన్ రాజుని గుట్టుముక్కలు జర్మన్ రాజుని ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి శుక్రవారం వెళ్ళాలని చెప్పి ఆ నైట్ రామన్నాను. రామంటే అబ్బాయికి నేను చెప్పాను, వచ్చి వెళ్ళిపోతుంటే తోట చంద్రశేఖరు తోట వాళ్ళందరూ కలిపి అబ్బాయిని తవ్వురికి వచ్చేసారు. తవ్వురికి వస్తుంటే నేను ఆ పిల్లడు ఇంటి వెనకాల నుంచి ఆంటీ అంటే పరిగెత్తుకుని వచ్చాడు. నేను ఇంట్లో ఉన్నాను, ఎవరో లేరు. ఆంటీ అంతా నేను తొలికి తీసేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆంటీ అనేసరికి నేను ఆమెను చూసి నా మంతం డోర్ వేస్తాను. పిల్లడు లోపలికి వచ్చేస్తాడు. ఆ పిల్లడు లోపలికి వెళ్ళిపోతే కుంటిదా నన్ను తొలిపితేవా తీవేంటే నీ బాగున్నప్పుడు అలా వీడియోలు తీసావు, ఇప్పుడు ఏం పీకుతావే నువ్వా అనేసి నా మీద అటాక్ చేశారు. తోట చంద్రశేఖరు, తోట నాగేశ్వరరావు, తోట చిట్టుబాబు, ఏది నరసింహులు నన్ను చెస్ట్ మీద తన్ని రాడ్డులతో నన్ను కొట్టారు. తొడల మీద అన్ని దిక్కులు కొట్టి ఆగండి ఎందుకు మీరు ఇలా వచ్చారు, పోలీసు వారికి నేను ఫోన్ చేద్దంటే ఏం పీకుతారో పోలీసు వాళ్ళకి వికలాంగుల సంఘం నుంచి నేను పిలుస్తానంటే ఏం పీకలేకుంటున్నా కొడుకులు ఇవేం పీకుతారు, 4 నేర్చుకుని వచ్చినంత ఏం పీకుతారే అన్నారు. మరి నేను కేసు పెట్టాను. పోలీసు వారు ఇప్పుడు దాకా వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. అప్పుడు నేను వీడియో తీసి పోలీసు వారికి వినిపించినందుకు అప్పటి నుంచి కక్సు పట్టి నన్ను ఈ రోజున వాళ్ళ ఇష్టానుసారంగా రాడ్డులతో కొట్టి నన్ను ఈ విధంగా నన్ను చేశారు. వాళ్ళు నలుగురిని కూడా యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడితే కుంటుదానా తోట చంద్రశేఖరు, తోట చిట్టుబాబు, నన్ను తోట ఏది నర్సులు వీళ్ళందరూ నన్ను ఏదెత్తున్నారో మరి వాళ్ళ వల్ల కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వికలాంగురాలా నన్ను బాధ పెడుతున్నారు. అది నేను పెట్టుకున్న లోపం కాదు, దేవుడు పెట్టిన లోపం. అందుకోసం అధికారులు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. విశాఖలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. తాడిచెట్లపాలెంలో ఏర్పాటు చేసిన ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు విశాఖలో పెద్ద ఎత్తున నగరవాసులు వస్తున్నారని నిర్వాహకులు హరిప్రసాద్ అంటున్నారు. డ్రగ్ ఎడిషన్ సెంటర్ అనే వినూత్న ఆలోచనతో వినాయకం ద్వారా యువత మత్తు పదార్థాలు విడనాడాలి అంటూ అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి ఈ డ్రగ్ నిర్మూలన అవగాహన వినాయకుడిని దర్శించుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పీలా హరిప్రసాద్. డ్రగ్స్ మహమ్మారి చాలా పెనుభూతంగా మారి ఎంతో మంది యువత ప్రాణాలను అలాగే వాళ్ళ తప్పుద్రోవ పట్టించి చేయకూడని పనులు కూడా వాళ్ళతో చేయించే కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. సో అటువంటివి మనం అరికట్టాలంటే ఇటువంటి పండగ వాతావరణంలో ఈ యొక్క వినాయక చవితి నాడు ఒక మంచి చక్కటి సందేశంతో మా యువసేవ టీం సాక్షాత్తు భగవంతుడైన గణనాథుడే ఈ యొక్క డ్రగ్స్ ని ఆయన కాలుతో తొక్కే విధంగా అంటే భూస్థాపితం చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం ఏదైతే ఉందో భక్తుల్ని ఇక్కడ చేసినటువంటి అనేక మంది యువతని ఆకర్షిస్తుంది. అలాగే ఈ సైడ్ ఉన్నటువంటి మూషికాలు ఏవైతే ఉన్నాయో సో మూషికాలు జనరల్ గా అసలు ఈ డ్రగ్స్ ప్రక్రియలో
మూషికాలు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ప్రక్రియ ఎలాగ కొనసాగుతుంది. ఒక మూషికం డ్రగ్స్ సిరంజ్ తీసుకుంటున్నట్టుగా, ఇంకో మూషికం అది తప్పు అని కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా, అలాగే డ్రగ్స్ గంజాయి తరలిస్తూ దొరికిపోయిన మూషికాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్లో. అలాగే అంత ప్రక్రియని నా హరిపాదంతో దీన్ని ఈ ఏడాది తొక్కి భూస్థాపితం చేస్తానని గణనాథుడు ముందుకు రావడం, అలాగే ఇంకో గణేశుడు యువతకి కౌన్సిలింగ్ ఇవ్వడం. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చక్కగా మీరు ఆ విజువల్లో చూడొచ్చు, ఇద్దరు మూషికాలు డైరెక్ట్ గా గణేశుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూ 2 చేతులు కూడా ఎత్తి మేము గణేశుని సాక్షిగా ఎటువంటి మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ తీసుకోమని ఈ యొక్క కాన్సెప్ట్ ఎండింగ్ కన్క్లూజన్. కడప నగరంలోని 12వ డివిజన్ పకీరుపల్లె యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఫకీరుపల్లెలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా డివిజన్ నాయకులు మచ్చారి జయరాం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కలిసి ఫకీరుపల్లె యూత్ ఫోటోలు దిగారు. వినాయక లడ్డు యాలం 40,000 రూపాయలకు ఫకీరుపల్లెలోని పెయ్యాల వారి కుటుంబ సభ్యులు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, జయరాం, పకీరుపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫకీరుపల్లి బొమ్మవాసులు వరసిద్ధి వినాయకుని కార్యక్రమంలో 7 రోజులు పెట్టాము. 7 రోజులు గాను అన్ని ప్రతి ఒక్క రోజు టిఫిన్ కార్యక్రమం చేసాము. లాస్ట్ రోజున మన కడప అధ్యక్షుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అని చెప్పి వాసు గారు వచ్చి అన్నదానం కార్యక్రమం చేసినాము. అన్నదానం కార్యక్రమంలో పెద్దగా చేసినాము. దానికి కార్యక్రమానికి అందరూ వచ్చి ఆహ్వానించలే వచ్చి దానికి విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శనివారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, విజయనగరం కార్పొరేషన్ కమిటీ, విజయనగరం అర్బన్ ఆశా వర్కర్స్ యూనియన్, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, స్కూల్ స్వీపర్స్ పాల్గొన్నారు. సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు మొన్న 12వ తేదీన మనందరినీ వదిలి మరణించారు. ఇది మన ప్రజానీకానికే కాదు, మన కార్మిక వర్గానికి కూడా చాలా లోటు. ఎందుకంటే ఆయన చరిత్ర మనకి వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చిన్నతనం నుంచే అతను అనేక పోరాటాల్లో పాల్గొని అజ్ఞాతంలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. అలాగే జైలు శిక్ష కూడా అనుభవించారనేది తెలుస్తుంది. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారంటే ఎంతమంది మనసులోని ఆయన నిలుచున్నారో మనకి అర్థమవుతుంది. ఇప్పటికీ అతని ఆశయాలన్నీ మా అంగన్వాడీ రంగంగా మేము కూడా అతని ఆశయాలు కూడా మేము కూడా అతని ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కూడా సాధించాలని, అతని ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం మా అంగన్వాడీ రంగం నుంచి తెలియజేస్తాం. కర్నూలు జిల్లా పెదకడూరు మండలం కల్లుకుంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి తల్లిని యువతి తల్లిదండ్రులు స్తంభానికి కట్టి దాడికి పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. దళిత మహిళ గోవిందమ్మ మాట్లాడుతూ తనను స్తంభానికి తాళ్లతో కట్టి నగ్నంగా వేధించారు అని, దాదాపు 300 కుటుంబాలు ఉన్నా కూడా తనకి ఎవరూ సాయం చేయలేకపోయారని వాపోయారు. పోలీసులు వస్తే వాళ్ళకే సవాలు విసిరారు అని, ఆమెను ఎలా తీసుకుపోతారు మీరు అంటూ గ్రామస్తులు ఏకమై పోలీసులను అడ్డుకున్నారని తెలిపింది గోవిందమ్మ. ఈ మానవ మృగాలని కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలి అని పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సాకులలో మేము మాడుకోళ్ళు పెళ్లి చేసుకొని అయిపోయి 6 నెలలు 7 నెలలు అవుతుంది.
తక్కువ కులం కదా అని వాడిని నన్ను ఇంటి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడకుండా కరెంట్ తీసి వచ్చినారు. నేను ఎందులో బాత్రూమ్ పోయిన వాళ్ళు ఉంటారు, షెడ్లో పోతారు కదా, అట్లా పోయిన వాళ్ళు ఉంటారులే అనుకున్నా. ఒక వేసారి వచ్చి కాళ్ళ పట్టుకొని కొట్టుకుంటూ ఈడుచుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నారు. కరెంట్ కమ్మని కట్టేసి తాళ్ళతోనూ సూపులతోనూ సెగిలితోనూ ఏది చెప్పే దాంతోనూ మొత్తం కొట్టారు. బట్టలు ఊడిదీసి పోలీసులు వచ్చి నన్ను ఇడిపించుకొని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఇడిపించుకొని తీసుకుపోయినారు. ఒక బాపురంలోన ఒక ఇంటికి పోయి సీర ఇచ్చి అదే కార్లోన కిందికి దిగితే ఎక్కడి నుంచి బైక్ వేసుకొచ్చి మళ్ళీ ఇరుక్కుంటానేమమ్మా ఇదే దాంట్లోన ఇట్లా చుట్టుకంటే ఇదే సీర అక్కడ బాపురంలో పోలీసులు సార్ ఇప్పించుకొచ్చాడు. ఒక ఇంటోళ్ళు లేపి ఈ సీర అక్కడే వాళ్ళ పోలీసులు మధ్యలో వేసుకొని కూర్చున్నారు. నన్ను అక్కడే ఇదే సీర చెప్పి చుట్టుకున్నాను. ఆ తర్వాత కోసికి స్టేషన్లో నన్ను ఒకసారి అక్కడ పెట్టి మళ్ళీ కడమ సార్ వాళ్ళు ఇక్కడ ఊరికి వచ్చినాను. అప్పుడు మళ్ళీ అందరి నుంచి అన్నీ రాసుకొని నన్ను ఇక్కడ అడ్మిట్ చేసి పోలీసులు వెళ్ళాను.